గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కేపీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం శ్రీమద్ భాగవతం దశమస్కందం పూర్వభాగం 1లో 237వ పద్యం వరకు రహస్య ప్రకాశం చదువుకున్నాం. ముందుగా ప్రార్థనా పద్యాలు, తర్వాత 238వ పద్యం నుంచి వివరణ చదువుకున్నాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభుకు కేలీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. పలికెడిది భాగవతమట అలికించు విభుండు రామభద్రుండుట నే పలికిన భవహరమగునద పలికెదవే రెండు గాథ పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేట పరుతూ అపశబ్దంబులన్ కూడియున్ అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము సేయున్. కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వేణులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసులు సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతుంపుమా. ఈశ్వరుండు విష్ణుడెవ్వేల ఎవ్వనికేమి సేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులడిగి మెలుగుచుందురంధులగుచు. ఇప్పుడు 238వ పద్యం నుంచి చదువుకుందాం. ముందుగా శ్రీకృష్ణుడు ఇప్పటి వరకు పూతనని సంహరించడం జరిగింది. తర్వాత గోపికలు శ్రీకృష్ణుని పూతన శరీరం మీద నుంచి తీసి ఆయనకి రక్ష చెప్పారు, రక్షావచనం చేశారు. తర్వాత అప్పుడే నందుడు మొదలైన గోపకులు మధుర నుండి వచ్చి పూతన శరీరమును చూచి నివ్వెరపోయిరి. వసుదేవుడు అపశకునములు కనిపించుచున్నవనియు ప్రమాదములు
సంభవించవచ్చుననియు ముందుగానే ఊహించి చెప్పాను. అతడు మహాయోగి అని భక్తిభావంతో స్మరించి నమస్కరించుకొనిరి. ఆ తరువాత గొడ్డళ్లతో పూతన మహాకాయమును చిన్న ముక్కలుగా నరికి తమ నివాసమునకు దూరముగా తీసుకుని పోయి దహనమునకు ఏర్పాట్లు చేసిరి. కొన్ని చందనపు కట్టెలతో అగ్నిని తెచ్చి శవమునంటించిరి. పూతన శరీరము అగ్నిజ్వాలలలో పొగిలి పొగిలి కాలుచుండగా దాని శరీరము నుండి అగరు సుగంధములు వెలువడి వ్యాపించసాగెను. ఆమె శరీరములో ఉన్న కల్మషములన్నింటినీ శ్రీహరి తాగివేసిన కనుక ఆమె శరీరము స్వచ్ఛమైన పరిమళభరితమయ్యను. విష్ణువు ఆమె శరీరముపై పాదములో చేతులు మోపి చన్ను కుడిచెను. ఆ స్పర్శ మాత్రమునకే పాపములన్నీ తొలగిన పూతనకు స్వర్గలోక ప్రాప్తి కలిగెను. పసిబిడ్డలను చంపు పాపాత్మురాలైన పూతన విష్ణువుకు చనుబాలు ఇచ్చినంత మాత్రముననే అతని తల్లి స్థానమును పొంది స్వర్గము చేరెను. మరి ఆ విష్ణువుకే జన్మనిచ్చి నిరంతరము పాలిచ్చి పెంచి పెద్ద చేసిన ఆ తల్లికి మోక్షప్రాప్తియే గాని మరలా జన్మముండునా? విష్ణుదేవుడు ఎన్నో అవతారములు ఎత్తెను. అన్ని జన్మలలోనూ అతనిని కని పాలిచ్చి పెంచిన ఆయా పవిత్ర స్త్రీమూర్తులందరూ ఎంత ఉత్తమ స్థితి పొందగలరో ఊహించుట సాధ్యమా? అట్లే శ్రీహరి ఆరగించుటకు అవసరమైన పాలు ఏ ధేనువులిచ్చినో అవి కూడా మోక్షప్రాప్తికి దగ్గరలో ఉండును. పూతన దేహము నుండి వెలువడుచున్న సుగంధములను గమనించిన గోపనాయకులు ఇంత పాపిష్టిరాలి శరీరము నుండి కూడా ఇంతటి ఆహ్లాదకరమైన సుగంధము వెలువడునా అని విస్మయం అందుచు తమ తమ పల్లెలకు వెళ్ళిపోయిరి. ఆ తరువాత నందుడు నిదానముగా జరిగినదంతయు అడిగి తెలుసుకొనెను. నివ్వెరపోవుచు గండము గడిచి బయటపడిన బాలకృష్ణుని ఎత్తుకొని శిరస్సు మూర్కొని ముద్దాడెను. పెద్ద గండము గడిచినదని అతడు ఆనందించాను. ఇక్కడ మాస్టర్ గారు వివరణిస్తున్నారు. పూతన పూర్వజన్మ వృత్తాంతమును గురించి ఒక కథ ఉన్నది. పూర్వజన్మలో ఆమె బలిచక్రవర్తి కూతురు. ఆమె పేరు రత్నమాల అని కొందరును, వకుళ అని కొందరును చెప్పుదురు. బలిచక్రవర్తి యాగశాలలోనికి వామనుడు నడిచి వచ్చుచుండగా కిటికీలో నుండి చూచిన వకులకు విచిత్రమైన భావము కలిగెను. ఇటువంటి బాలునకు చనుబాలు ఇచ్చినచో ఎంత బాగుండును అనిపించాను. ఆ తరువాత తన తండ్రిని వామనమూర్తి పాతాళములోనికి త్రొక్కివేయుచుండగా వానిపై ఆమెకు కోపము వచ్చెను. వానిని చంపివేయవలెనని అనిపించాను. ఈ భావ సమ్మేళనము ఆమెలో నిలబడి ఉండి ఆ తర్వాత జన్మలో పూతనాను రాక్షసిగా జన్మింపచేసి బాలకృష్ణుని వద్దకు ఆకర్షించాను. కృష్ణుడు పుట్టుటకు ముందు 6 పసిబిడ్డలు చంపబడిరి. అతడు పుట్టిన తరువాత కూడా ఆ వయసులో ఉన్న పసిబిడ్డలు చంపివేయబడిరి. ఒక అవతారమూర్తి రక్షకుడిగా జన్మించినప్పుడు ఇటువంటి హత్యాకాండ జరుగుట మరి 2 చోట్ల కూడా కనిపించును. యూదుల రక్షకుడైన మోజెస్ జన్మించినప్పుడు కూడా ఎంతోమంది పురిటికందులు ఆనాటి కూర ప్రభువుల చేత వధించబడిరి. అట్లే రక్షకుడైన యేసుప్రభువు జన్మించినప్పుడు కూడా దుర్మార్గుడైన హీరోదు రాజు ఎంతోమంది పురిటికందులను చంపించి వేసెను. ఒక్కొక్క జాతికి మహారక్షకుడు జన్మించినప్పుడు మరికొందరు జీవుల ప్రాణత్యాగము తప్పదేమో. ఈ పూతనా సంహారము జరుగునాటికి బాలకృష్ణుని వయస్సు కొన్ని రోజులు మాత్రమే. పురిటి రోజులు కూడా పూర్తి కాకుండగానే ఈ సన్నివేశము జరిగెను. తరువాత 245, 46, 47 పద్యముల వివరణ. ఇంతవరకు విన్న తర్వాత పరీక్షిత నరేంద్రుడు సుఖయోగితో ఇట్లనెను. మహాత్మా, శ్రీహరి ఏ అవతారములలో ఎటువంటి అద్భుత లీలను నిర్వహించనో, ఈశ్వరుడైన ఆ హరి ఎక్కడెక్కడ నివసించి పుణ్యప్రదము గావించనో తెలుసుకొనవలెనని కుతూహలముగా ఉన్నది. ఎన్నిసార్లు విన్నను ఆ లీలలు మనస్సులో నుండి తొలగిపోవుట లేదు. చెవుల పండువుగా ఉన్నది. బాలకృష్ణుని లీలా సంస్మరణములన్నీయు సంసారమును భయంకర సముద్రము నుండి తరింపచేయును. అవి నరులలో పేరుకుని ఉన్న పాప పుంజములను నశింపచేసి ఐశ్వర్యములను ప్రసాదించును. చివరకు ఆ స్మరణములే మోక్షమును కూడా ప్రసాదించును. యోగేంద్ర, నా ఎడల దయతో బాలకృష్ణుడు ఆ తర్వాత ఏమేమి చేసినో వివరింపగోరుచున్నాను అని అడుగుగా సుఖయోగేంద్రుడు ఇట్లు చెప్పసాగాను. శకటాసుర వధ. శ్రీకృష్ణుడు పుట్టిన నాటి నుండి 1 మాసము గడిచెను. అతని జన్మ నక్షత్రము నాటికి బాలకృష్ణుడు బోరగిలిపడెను.
పసివాడు బోరగిల పడినచో ఏ తల్లికైనాను పండుగగా ఉండును. ఇక యశోద ఎంతో సంబరముగా రేపల్లెలోని గోపికలందరినీ ఆహ్వానించి పండుగ చేసెను. బ్రాహ్మణోత్తములను పిలిపించి ముందుగా దేవతలకు అభిషేకం చేయించను. ఆ తరువాత బాలునకు అలంకరణ చేసి ఆటలాడించి ఒక పక్కన చక్కగా నిద్రపుచ్చను. ఆ తరువాత సాటి గోపికలతో కలిసి సంబరముగా పేరంటము చేసి కొనసాగాను. వచ్చిన గోపికలందరికీ పసుపు కుంకుమలతో గంధముతో పూజ చేశాను. ఈ సంబరములో ఉండగా బాలకృష్ణుని మాట కొంతసేపు మరిచిపోయాను. ఈలోగా బాలకృష్ణుడు లేచి ఒళ్ళు విరుచుకొని పాలకే తడుములాడాను. కోపముతో ఒక్క దొర్లి దగ్గరలో ఉన్న బండిని కాలు చాచి ఒక్క తన్ను తిన్నాను. ఆ బాలకృష్ణుని మృదువైన పాదములు చక్ర రేఖలతో చాప రేఖలతో శుభమంగళముగా ఉండెను. అతడు తన్నిన ఆ తన్నుకు అంత పెద్ద బండియు ఒక్కసారిగా ఆకాశములోనికి రివ్వున లేచెను. ఇనుప ఇరుసు బరువు వలన చక్రముల ఆకులన్నీయూ విరిగి పెళపెళలాడుచూ కింద పడెను. ఆ శబ్దమునకు గోపికలందరూ పరిగెత్తుకుని వచ్చి నిశ్చేష్టులై నిలబడిపోయిరి. ఆ బండిలో ఏర్పాటు చేసి ఉంచిన రుచికరమైన ఆహార పదార్థములన్నీ నేలపాలయ్యను. నందుడు మొదలైన గోపనాయకులు కూడా పరిగెత్తుకుని వచ్చి గోపికా వనితలతో పాటు నివ్వెరపోయి నిలబడిపోయిరి. వారి పండుగ సంబరమంతయు చెప్పబడిపోయాను. భయము నిండిన మనస్సులతో వారు నిలబడిపోయిరి. వారందరూ ఇంత పెద్ద బండి తనంతట తాను గాలిలోనికి ఎగరదు కదా, ఈ పసివాడు దీనిని పైకి తన్నగలిగినంత సమర్థుడు కాడు, మరి ఈ బండి పైకి ఎట్లు ఎగిరినది, అంతయు వింతగా ఉన్నదే అని చర్చించుకొనుచుండిరి. బాలకృష్ణుని వద్ద ఆడుకొనుచున్న గోపబాలకులిట్లు చెప్పిరి. ఈ బండి ఊరకే తనంతట తాను ఎగరలేదు. బాలకృష్ణుడు ఆకలితో ఏడ్చుచు కాలు విసరగా ఆ కాలు ఈ బండికి తగిలెను. కాలు తగిలిన వెంటనే ఈ బండి విచిత్రముగా పైకి ఎగిరిపోయాను. చిన్నపిల్లలు ఇట్లు చెప్పినను పెద్దలు వారి మాటలు నమ్మలేదు. ఈ బాలుడు ఏమిటి, బండిని తన్నుట ఏమిటి, ఇతని తన్నుతో ఎంత బండి తలక్రిందులై ఎగిరిపడుట ఏమి? ఈ బాలకులు తమ లోకములో తాము ఆడుకొనుచు ఏమి చూసి ఏమి చెప్పారో వీరు చెప్పినది అబద్ధమై ఉండవలను. లేనిచో ఇంత తెలివి తక్కువ మాట ఎక్కడైనానూ ఉండునా? కానీ మరి ఒక విధముగా జరుగుటకు అవకాశం లేదే అని ఆశ్చర్య నిమగ్నులై పరిపర విధములుగా మాట్లాడుకుని చుండిరి. యశోద ముందుగా తేరుకుని ముందుకు పరిగెత్తి బాలుని ఎత్తుకున్నాను. అయ్యో నా తండ్రి, నీకెంత ఆకలి వేసినదో కదా, మా తండ్రి కదూ, ఏడుపు మౌనము, మా మంచి పిల్లవాడవు, చక్కగా పాలు త్రాగి శాంతింపము అనుచు చన్నుపాలు కుడిపి బిడ్డను ఓదార్చను. ఆ బాలునికి బాలగ్రహములు అనబడు దుష్టశక్తులు సోకి ఉండవచ్చునని గోపనాయకులు అనుమానించిరి. వారు వెంటనే అనేక బలి విధానములతో శాంతి చేయించిరి. బ్రాహ్మణులచే స్వస్తివాచనము పుణ్యాహవాచనము చేయించిరి. ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రములతో దేవతాభిషేకములు మొదలైనవి నిర్వర్తించిరి. పెరుగు దర్భలు అక్షతలు మొదలైన వానితో హోమములు చేసిరి. బాలకృష్ణునకు క్షేమము అభ్యుదయము కలగవలనని కోరుచు పాడి ఆవులను బ్రాహ్మణోత్తములకు దానము చేసిరి. వారందరి ఆశీర్వదము స్వీకరించిన నందుడు గండము తప్పినని సంతోషించను. ఇక్కడ మాస్టర్ గారు చిన్న వివరణ ఇచ్చారు. ఈ శకటమును శకటాసురుడను రాక్షసుడు ఆవహించి బాలకృష్ణుని చంపుటికే వేచి ఉండెను. ఈ శకటాసురుడు కంసుని సేవకుడు. ఈ బండిలో ఒక రాక్షసుడు ఉన్నాడనియు విరిగిన బండితో పాటే అతడు కూడా చచ్చిననియు మిగిలిన పురాణములలో ప్రసిద్ధముగా ఉన్నది. ఈ శకటాసుర సంహారము కృష్ణునికి 1 నెల వయస్సులో జరిగినది. తరువాత తృణావర్త సంహారం. ఇట్లు కొంతకాలము నడిచెను. యశోదాదేవి ఒకనాడు బాలకృష్ణుని తొడలపై పరుండబెట్టుకుని పాలిచ్చుచుండెను. ఉన్నట్లుండి ఆ బాలకుడు బరువెక్కిపోయాను. ఆమె తొడలు నేలపై అదిమి వేసినట్లు ఉడియను. ఆ బరువును భరింపజాలక ఆమె విలవిలలాడుచు కాళ్ళు సడలించి అతనిని నేలపై పరుండబెట్టను. ఈ వింతకు కారణమేమో తెలియక ఆమె నివ్వెరపోయాను. ఇంత చిన్ని బాలుడు పెద్ద కొండవలే బరువైనాడేమని భయపడుచు ఆమె ప్రక్కకు తొలగి నిలబడెను. భూదేవిని రక్షించుటకు అవతారమెత్తిన మహాపురుషుడు ఇతడే అయి ఉండునా అనుకొనుచుండెను. దుర్మార్గుడైన కంసుని ఆదేశముపై తృణావర్తుడైన రాక్షసుడు వాయుస్వరూపుడై రివ్వున వచ్చెను. భయంకరమైన సుడిగాలి రూపమున భూమిని మృంగివేయుచున్నట్లు విరుచుకొని పడి బాలకృష్ణుని ఆకాశములోనికి రివ్వున ఎగరవేసుకుపోయాను. ఏ పరిస్థితిలోనూ ఓడిపోవుట ఎరుగని ఆ బాలుడు సుడిగాలి రాక్షసుని ప్రభావముచే ఆకాశములోనికి లేచెను.
సుడిగాలి రివ్వున తిరుగుచుండగా నేలపైనున్న ధూళి చెలరేగి అక్కడి వారందరి కన్నులు కప్పివేశాను. బాలకృష్ణుడు కనిపించక తమ కన్నులు కూడా కనిపింపక గోప యువకులందరూ తల్లడిల్లిపోయిరి. ఆ సుడిగాలి రక్కసుడు ఆ విధముగా ప్రళయకాల ప్రభంజనమై సుడులు తిరుగుచూ విజృంభించుచుండగా నేలపై ఉన్న ధూళి రేగి సూర్యకిరణములనే కప్పివేశాను. దట్టమైన చీకటి అలుముకొనగా గోప యువకులు దిక్కులు తెలియక భయపడి అల్లకల్లోలమైపోయిరి. రివ్వు రివ్వుమని వీచుచున్న సుడిగాలి శబ్దములచే దిక్కులకే చెముడు వచ్చినట్లయ్యను. ఒక్క ముహూర్త కాలము ప్రపంచమునకే ప్రళయము వచ్చినదా అన్నట్లయ్యను. యశోదాదేవి బిడ్డ కనిపించక తల్లడిల్లిపోయాను. నా చిట్టి తండ్రి, బాలసూర్యుని వలె ప్రకాశించువాడవు, ఇప్పుడు కనిపించవేమి? బాలకులందరిలోనూ ఉత్తమమైన వాడవు, అట్టి నీవు నేడొక్క గాలి విసరణకు లోబడిపోయితివా అని విలపించుచు దైవమును తిట్టుతూ ఇంకనూ ఇట్లనెను. నిన్నీ సుడిగాలి ఎత్తుకుని పోయి ఆకాశంలో గిరగిరా త్రిప్పుచుండగా ఎంత భయపడుచున్నావో, నన్నేమని తిట్టుకొనుచున్నావో, ఇంత ఘోరం ఎక్కడైనానూ ఉన్నదా? అయ్యయ్యో, ఇక్కడనే నా బిడ్డను పరుండబెట్టితిని. కేరింతలు కొట్టుచూ ఆడుకునుచునే ఉన్నాడు. ఇంతలో ఈ సుడిగాలి ఎటు నుండి వచ్చాను? ఈ బాలుడే దిక్కుగా ఎగిరిపోయాను. ఇప్పుడు నేనెందులో దూకవలెను అని విలపించుచు లేగదోడను పోగొట్టుకున్న ఆవు వలె పట్టరాని దుఃఖముతో నేలపై కూలిపోయాను. కన్నబిడ్డను పోగొట్టుకుని విలపించుచున్న ఆ తల్లిని చూచి గోపికా వనితలు కన్నీరు నిండిన కన్నులతో చూచుచూ ఉండిపోయిరి. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. పోతన గారి యశోదమ్మ అచ్చమైన తెలుగు తల్లి. ఏ కష్టమైనను ఏ సంబరమైనను తన తెలుగు గడ్డపై పుట్టి పెరిగిన ఇల్లాలు ఎట్లు ప్రవర్తించునో, ఎట్లు మాట్లాడునో కన్నులు కట్టినట్లు కనిపించను. నేను ఎందులో దూకుదునమ్మా అని ఒక తల్లి అనుట ఎంత సహజ సుందరమైనది. చక్రసమీర దైత్యుడు అనగా సుడిగాలి రాక్షసుడు మహా దురహంకారముతో బాలకృష్ణుని ఆకాశంలోనికి పైకి తీసుకుని పోయెను. బాలుడింకనూ బరువెక్కిపోవుచుండెను. క్రమముగా ఆ రాక్షసునకు బాలుని గిరగిరా త్రిప్పగలిగిన శక్తి లేకపోగా వానిని భరించగలిగిన శక్తి కూడా లేకపోయాను. సుడిగాలి వలె తిరుగుచుండిన వాడు కదులుటకు కూడా శక్తి లేక అలసిపోయాను. వేగము పూర్తిగా క్షీణించను. ఇంతకుముందు ఎందరో బాలకులను ఎగరవేసి చంపితిని, ఇటువంటి బాలుని మాత్రమెన్నడూ చూడలేదు. ఇప్పుడు నా గతి ఏమి? ఆ రక్కసుడిట్లు భయపడుచుండగా బాలకృష్ణుడు ఏనుగు తొండముల వంటి తన చేతులతో వాని మెడ గట్టిగా పట్టుకొనెను. ఉరి తగిలించినట్లు గట్టిగా పట్టుకొని ఒక పెద్ద కొండవలే వేలాడెను. రాక్షసుని మెడ బిగిసిపోయెను. పెద్ద కొండను మెడకు గట్టి లాగినట్లుగా వాడు ఊపిరాడక గిలగిలలాడెను. మెడకు ఉరి తగిలించి లాగిన పక్షి వలె విలవిలలాడుచూ వాడు నేలపై పడిపోయాను. త్రిపురాసురులను సంహరించిన పరమశివుడు ప్రయోగించిన బాణముచే రాక్షసుల పురములు నేలపై పడి బ్రద్దలైనట్లు సుడిగాలి రాక్షసుడు బండరాళ్లపై పడిపోవగా వాని శరీరము ముక్కలయ్యను. సుడిగాలి విజృంభణ తగ్గిపోగానే గోపవనితలందరూ కన్నులు తెరిచి చూచిరి. వారి ఏడుపులు ఒక్కసారి ఆగిపోయాను. ముఖములలో సంతోషము చిందులు తొక్కెను. ఆ రాక్షసుని గుండెలపై చక్కగా ఆడుకొనుచున్న బాలకుని చూచి ఒక్క పరుగున పోయి ఎత్తుకుని వచ్చి యశోదమ్మకిచ్చిరి. వారిట్లు అనుకునిరి, సజ్జనుడైన వానికి ఆపదలో తప్పక రక్షణ లభించును. అతనికి రక్షణ ప్రత్యేకముగా ఎవరునూ ఏర్పాటు చేయనక్కరలేదు. వాని సజ్జనత్వమే వానిని రక్షించును. దుర్మార్గుడైన వాడు 1000 విధముల రక్షణ ఏర్పాటు చేసుకున్నను వాని పాపబుద్ధియే వానిని శిక్షించి తీరును. పూర్వజన్మములలో ఎన్ని నోములు నోచినామో, ఎన్నెన్ని యాగములు చేసినామో, ఎవ్వరికి ఏ దానములు చేసినామో, ఏ దైవభక్తితో కాలక్షేపము చేసినామో, ఎన్ని సత్యవాక్కులు పలికినామో, మహిమాన్వితులైన సిద్ధ ప్రదేశములలో అడుగుపెట్టినామో, ఇప్పుడు ఈ బాలకృష్ణుడు ఆపద తప్పి నిర్భయుడై ఉండుట కనులారా చూడగలిగితిమి. గోపికా వనితలిట్లు పలుకుచుండగా నందగోపుడు అక్కడికి వచ్చెను. జరిగినదంతయు తెలుసుకొనెను. వసుదేవుడు తనకు చేసిన హెచ్చరిక గుర్తుకు తెచ్చుకొని ముందేమి జరుగునో అని భయపడసాగాను. సుఖయోగి ఇట్లు చెప్పసాగాను. మహారాజా, యశోదాదేవి ఒకనాడు బాలకృష్ణుని ఒడిలో పరుండబెట్టుకుని చనుబాలు త్రాగించుచు శరీరము నిమురుచు లాలించుచుండెను. బాలకృష్ణుడు కడుపు నిండా పాలు తాగి ఒళ్ళు విరుచుకొనుచు చిరునవ్వు నవ్వి ఆవులించెను. అతని నోటిలో యశోదకు సముద్రములన్నీ కనిపించెను. దిక్కులు, భూమి, దానిపై ఉన్న నవద్వీపములు, మహాపర్వతములు, నదులు, వాయువు, తారకలు, సకల లోకములు, వారిలో ఉన్న చరాచర భూతములు దర్శించిన యశోద కన్నులు మూసి నిశ్చేష్టురాలయ్యను. బాలకృష్ణుడు యశోదకు చూపిన విశ్వదర్శనములలో ఇది మొదటిది, చిన్నది. తరువాత మన్ను తిన్న కృష్ణుని నోటిలో మహావిశ్వదర్శనము లభించను అని మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. ఈరోజు కార్యక్రమం ఇక్కడితో ముగిద్దాం.
స్వస్తి.